హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నా రాక్షసుడు' పార్ట్ 6. తొందరగా వచ్చేసే కీర్తు అని అడిగాడు ఆదిత్య. సరేనని ఏడుస్తుంది కీర్తన. ట్రైన్ ఆగింది. ఆదిత్యని గట్టిగా హగ్ చేసుకుంది. వెళ్ళు ఆదిత్య అని అంటుంది కీర్తన. బ్యాగ్ తీసుకుని కిందకి దిగింది. విండోలో నుండి చూశాడు కీర్తన వాళ్ళ నాన్న. దగ్గరికి వెళ్ళింది. ఆమె వెళ్ళే వరకు చూశాడు. ఆదిత్య కళ్ళు నీటితో నిండుకున్నాయి. వెనక్కి తిరిగి బాధగా చూసి వెళ్ళిపోయింది. రిటర్న్ వెళ్ళిపోయాడు ఆదిత్య. ఇంటికొచ్చి స్నానం చేసి పడుకుంది కీర్తన. అమ్మ 1 అవర్ తర్వాత లేపి టిఫిన్ పెట్టింది. సాయంత్రం గుడికి వెళ్ళాలి కీర్తన. ఎందుకమ్మా అని అడిగింది. పండుగ కదా 2 రోజుల్లో. ఈరోజు జాతర మొదలవుతుంది కీర్తన. ఈ ఊరు పెద్ద మీ నాన్న. కూతురిగా నువ్వే పూజ చెయ్యాలి. సరే అమ్మా అలాగే అంది. కీర్తన నువ్వు పక్కింటి మమతతో రా మేము వెళ్ళాలి అని అంది వాళ్ళమ్మ. సరేనమ్మా అని అంది. బాత్రూంలో నుండి స్నానం చేసి బయటికి వచ్చేసరికి వాళ్ళ బావ రవి మంచం మీద కూర్చుని ఉన్నాడు. కీర్తన లంగా బ్లౌజ్ మీద టవల్ చుట్టుకుని అలానే వచ్చేసింది. రవిని చూసిన వెంటనే కీర్తన భయంతో వణికిపోయింది. వెకిలిగా నవ్వాడు రవి. బావా బయటికి వెళ్ళు. చాలా అందంగా ఉన్నావు కీర్తన అని అంటాడు రవి. కీర్తనకి దగ్గరికి వస్తుంటే మర్యాదగా బయటికి వెళ్ళు బావా అని గట్టిగా అరిచింది. వచ్చింది వెళ్ళడానికి కాదు కీర్తన అని టవల్ లాగాడు. భయంగా తన చేతులు కప్పుకుని ఏడుస్తుంది. కీర్తన అందాలన్నీ చూస్తూ దగ్గరికి వెళ్ళాడు రవి. కీర్తన బావా నీకు దండం పెడతాను ప్లీజ్ వెళ్ళిపో బావా అని ఏడుస్తూ చెప్తుంది. అయినా సరే కీర్తన మాటలు వినకుండా ముందుకొచ్చి కీర్తన భుజం మీద చెయ్యి వెయ్యబోతుంటే చెంప మీద కొట్టింది. నన్నే కొడతావా? ఉండు నీ పని చెప్తానని దగ్గరికి వస్తూ ఉండగా రూంలో మమత అనే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని చూసి రవి అక్కడి నుండి పారిపోయాడు. గట్టిగా ఊపిరి పీల్చుకుంది కీర్తన. శారీ కట్టుకుని పూజ కోసమని గుడికి బయలుదేరింది. గుళ్ళో రవి కనిపించాడు. రవి కీర్తన దగ్గరకు వచ్చి నువ్వక్కడ జరిగింది ఎవరికైనా చెప్తే నువ్వు సిటీలో ఎవరితోనో తిరుగుతున్నావు కదా, అది నేను మావయ్యకి చెప్పేస్తానని బెదిరించాడు. కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అసలు తనకేమీ అర్థం కాలేదు. అసలు రవికి ఎలా తెలుసు నేను సిటీలో ఆదిత్యతో ఉన్నానని? అసలు కీర్తనకు ఆలోచించి ఆలోచించి ఇంకా బుర్ర పనిచేయలేదు. ఇక పూజ మొత్తం అయిపోయిన తర్వాత కీర్తన ఇంటికి వచ్చేసి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఆదిత్యకి ఫోన్ చేసింది. అమ్మాయి గారికి ఇప్పుడు గుర్తొచ్చానా ఫోన్ చేయడానికి అని అడిగాడు ఆదిత్య. గట్టిగా ఏడ్చింది కీర్తన. ఏ కీర్తన ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు. ఏమీ లేదని చెప్పింది. కీర్తన ఆదిత్య మాటలకి కొంచెం భయం తగ్గింది. నువ్వే గుర్తొస్తున్నావు ఆదిత్య అని అంది కీర్తన. ఆదిత్య కూడా నాది కూడా సేమ్ పొజిషన్ అని అన్నాడు. ఫోన్లో ఒక ముద్దు పెట్టాడు కీర్తనకి ఆదిత్య. సరే తొందరగా వచ్చేసేయ్ అని గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆదిత్య. ఆ రోజు రాత్రి హ్యాపీగా నిద్రపోయింది కీర్తన. ఊళ్ళో 2 రోజులు కీర్తనకి చాలా కష్టంగా గడిచాయి. ఆదిత్య కీర్తన కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. కీర్తన రాగానే ఆదిత్య గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఏం చేస్తున్నావు ఆదిత్య? ఇక్కడ అందరూ మనల్నే చూస్తున్నారు అని అంది కీర్తన. సరే అని ఇద్దరూ రూంలోకి వెళ్ళారు. కీర్తనని ముద్దు పెట్టుకున్నాడు. అలా కుదిరినప్పుడల్లా వాళ్ళు శారీరకంగా కలుస్తూ ఉండేవారు. వాళ్ళ మధ్యనున్న ప్రేమ ఇంకా గట్టిగా బలపడింది. అవన్నీ గత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి చాలా గట్టిగా ఏడుస్తుంది కీర్తన. ఆదిత్య నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను నమ్మలేకపోతున్నాను. ఎందుకిలా చేశావు అని గట్టిగా ఏడుస్తుంది. అలాగే తినకుండా నిద్రపోయింది. తర్వాత రోజు ఎప్పుడో మెలకువ వస్తుంది కీర్తనకి. స్పీడ్గా ఫ్రెష్ అయ్యి ఇంటర్వ్యూకని వెళ్తుంది. 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది. తర్వాత ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అవుతుంది. సంతోషంగా అనిపిస్తుంది కీర్తనకి. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కోసమని వెతుకుతుంది. మధ్యాహ్నం వరకు వెతికింది. దొరికింది. అక్కడ ఫీజు మాట్లాడుకుని మళ్ళీ హోటల్ రూమ్కి వస్తుంది కీర్తన. ఏదో కొంచెం తిని రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకో ఆదిత్య పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది కీర్తనకి. కానీ కళ్ళు తెరిస్తే ఆదిత్య లేడు. ఆదిత్య కోసం చాలా అంటే చాలానే ఏడుస్తుంది కీర్తన.
తర్వాత రోజు ఆఫీస్‌కి వెళ్దామని బస్ స్టాప్‌కి నడుస్తుంది కీర్తన. కారులో ఆదిత్య కనిపిస్తాడు. ఆదిత్య అవునో కాదో అని కళ్ళు నులుముకుని చూస్తుంది. అతను ఆదిత్య అని అర్థమవుతుంది. ఆదిత్య అని పరిగెడుతుంది కారు వెనకాలే. కారు చాలా దూరం వెళ్ళిపోతుంది. కీర్తన కింద పడి దెబ్బలు తగులుతాయి. ఆదిత్య దూరమవటం ఇంకా బాధగా ఉంటుంది. కీర్తనకి ఆ రోజు రాత్రి ఏమీ తినాలనిపించలేదు. అలానే పడుకుంది ఆదిత్యని తలుచుకుంటూ. తర్వాత రోజు ఎప్పట్లాగానే ఆఫీస్‌కి వెళ్తుంది కీర్తన. న్యూ మేనేజర్ వస్తున్నాడని సురేష్ వచ్చి చెప్పాడు. అయినా సరే కీర్తన ఏమీ పట్టించుకోలేదు. అందరూ న్యూ మేనేజర్‌కి వెల్కమ్ చెప్తారు. కీర్తన మాత్రం తన సీట్లోనే కూర్చుంటుంది ఏమీ పట్టనట్లు. దానివల్ల మేనేజర్ కనిపించడు. ఎప్పట్లాగానే ఆఫీస్ వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళి తినేసి పడుకుంటుంది నీరసంగా. మళ్ళీ ఎప్పట్లాగానే డైలీ ఆఫీస్‌కి వెళ్తుంది. ఫైలు మేనేజర్‌కి సబ్మిట్ చేద్దామని మేనేజర్ రూమ్ వైపు వెళ్తుంది. మై కమిన్ సార్ అని అడిగింది కీర్తన. యస్ కమింగ్ అని అన్నాడు మేనేజర్. ఒక్కసారిగా ఇద్దరూ చూసుకోగానే షాకయిపోయారు. ఇంతకీ ఆ వచ్చిన మేనేజర్ ఎవరో కాదు ఆదిత్యనే. ఆదిత్యని చూడగానే కీర్తన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు కీర్తి? నిన్నెంతలా వెతికానో తెలుసా? అని హత్తుకుని ముద్దులు పెడుతూ ఉంటాడు ఆదిత్య. కీర్తన మాత్రం అలా ఏడుస్తూనే ఉంటుంది. కానీ ఆదిత్య ముద్దుకు మాత్రం సహకరిస్తూ ఉంటుంది. మరి ఆదిత్య ఎందుకు కీర్తనకి దూరం అవ్వాల్సొచ్చింది? ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? అనేది మరి కీర్తనకి ఏం చెప్తాడో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.